రైట్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు సంబంధించి మన దగ్గర తెలంగాణ ఉన్నటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆంధ్రకు తరలించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి డిపిఆర్లు కూడా వెనక్కి వచ్చినాయి. ఇప్పటివరకు ప్రభుత్వం స్పందిస్తలేదు దీని మీద అని చెప్పి మొన్న రీసెంట్గా కేసీఆర్ గారు బయటకు వెళ్ళి చెప్పినటువంటి పరిస్థితి. దాని మీదనే అసెంబ్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఏదైతే పాలమూరు రంగారెడ్డి జలాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగే క్రమంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి కారణాలు ఏంది, అసలు ఏం జరుగుతూ ఉన్నది అసెంబ్లీలో? స్పీకర్ గారి మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏందన్నా దీనికి సంబంధించి స్పీకర్ గతంలో కూడా చూసినాం, కొన్నిసార్లు మైకులు కట్ చేసిర్రు అది అని చెప్పి గతంలో కూడా ఇట్లనే వాకౌట్ చేసినటువంటి పరిస్థితి జగదీష్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ హరీష్ రావు గారు మాట్లాడే సందర్భంలో కావచ్చు బీఆర్ఎస్ ఉన్నారని చెప్పి ఆరోపిస్తాను. ఏం చెప్తారన్న దీని గురించి? స్పీకరు ఒక మరమనిషిలాగా అయిపోయాడు. ముఖ్యమంత్రిని విమర్శించొద్దని మాట్లాడతాడు. అంటే అసెంబ్లీ ఏమన్నా అది పిసిసి భవనా? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రిని విమర్శించొద్దని మాట్లాడేది ఎక్కడండి? అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు ఎందుకు గెలిపించి పంపుతారు? ముఖ్యమంత్రికి భజన చేయడానిక? ప్రభుత్వానికి బల్లలు చచ్చడానిక? ఎందుకు పంపుతారు? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల పక్షం వహించి ప్రజా సమస్యలు ఎత్తి చూపెట్టి ప్రభుత్వం దగ్గర ఒక పరిష్కారం చూపెట్టడానికి ప్రజలు ఎన్నుకొని వాళ్ళని పంపిస్తారు. కానీ ఆ స్ఫూర్తిని మర్చిపోయి ఈరోజు మేము ఏం మాట్లాడితే మీరు అది వినాలి, మీరు మాత్రం మాట్లాడొద్దు, మీ గొంతు నొక్కుతామని చెప్పి మాట్లాడేమవుతుందో ఇది చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం. మీరు చట్టసభల్లో మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తే జనసభలో మేము గర్జిస్తాం. చట్టసభల్లో కేటీఆర్ గారు గొంతునో హరీష్ రావు గారు గొంతు నొక్కితే మేము వేల గొంతులై గ్రామాన గర్జిస్తాం. ఇంటింట చర్చ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. పాలమూరు రంగారెడ్డిని పడాగు పెడితే తెలంగాణ ఎడారయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకనే వారు చట్టసభల యొక్క స్ఫూర్తిని గౌరవించకుండా చట్టసభలో బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి వాకౌట్ చేసి ఈరోజు ప్రజల ముందు వాస్తవాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే గతంలో చూసినాం సీఎం గారు పదే పదే మాట్లాడుతూ మీరు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యలు కావచ్చు, మీకున్నటువంటి అనుభవాలు, సలహాలు, సూచనలు మాకు అందిస్తే మేము తీసుకుంటాం దాన్ని అని చెప్పిండ్రు. కనిపిస్తుందా అన్న వాతావరణం? మీకు కనిపిస్తుందా చెప్పండి? మీకు కనిపిస్తుందా? తెల్లారు లేస్తే కేసీఆర్ గారి మీద భూత పురాణం తప్ప అసలు ఒక్కటైనా నిర్మాణాత్మకమైనటువంటి ఒక చర్చ ఈ గత సంవత్సరము అసలు అసెంబ్లీ సమావేశమైంది 11-12 రోజులు అయినట్టుంది నాకు తెలిసి. ఆ 11-12 రోజులు ఎంతసేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీని పొగుడే తప్ప అసలు నిజంగా తెలంగాణ ప్రజల గోస ఏంది, ఆ గోసకు విముక్తి ఎట్లా, దాని మీద ఎప్పుడైనా చర్చ జరిగిందా? పైగా కేసీఆర్ గారి మీద ఈరోజు నోరు బారేసుకుంటున్నారు. కేసీఆర్ గారిని కసబ్తో పోలుస్తారు. ఎంత దుర్మార్గం అండి, నాకు అర్థం కాదు. విజనరీ అయిన కేసీఆర్ ఇక్కడ, విధ్వంసకారుడైనటువంటి కసబ్ ఇక్కడ, ఉద్యమకారుడైనటువంటి ఉద్యమ శిఖరమైనటువంటి కేసీఆర్ గారు ఇక్కడ, ఆ ఉన్మాది అయినటువంటి కసబ్ ఇక్కడ, దేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చినటువంటి కసబ్ ఇక్కడ, రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలి, దేశాన్ని నిర్మాణం చేయాలనుకున్నటువంటి కేసీఆర్ గారు ఇక్కడ, ప్రజల ప్రాణాలు తీయడానికి వచ్చినటువంటి కేసీఆర్ గారు ఇక్కడ, ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి రైతుల ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ గారు ఇక్కడ. ఏమన్నా అర్థం ఉందా అసలు మాట్లాడడానికి? అసలే కళ్ళు దాయిన కోతి, ఆ కోతికి ముళ్ళు గుచ్చేసరికి ఎగిరెగిరి పడుతున్నాడు. కేసీఆర్ గారు బయటకు వచ్చి వీళ్ళ బండారాన్ని బట్టబయలు చేసి వీళ్ళని బట్టలు ఇప్పి బరిబాత చూపెట్టడం ప్రయత్నం చేశారు. ఊపిరి అడకపోవడం రేవంత్ రెడ్డి గారు దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఈ భూత పురాణం మొదలుపెట్టాడు. మామూలుగా ధూమపానం, మద్యపానం హానికరం అని మనం సినిమాల్లో వేస్తారు కదా హెచ్చరిక బోర్డు, అట్లనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే గుండె బండరాయి చేసుకొని వినండి అని చెప్పి హెచ్చరిక బోర్డు పెడితే బాగుంటుంది. మీ యూట్యూబ్లో కూడా మామూలుగా ఊర్లలో యూరియా బస్తా మీద, డిఏపి బస్తా మీద పిల్లల్ని దూరంగా ఉంచండి అని చెప్పి ఒక హెచ్చరిక పెడతారు. అట్లనే మీ యూట్యూబ్లలో కూడా రేవంత్ రెడ్డి గారు వీడియోలు వేసేటప్పుడు పిల్లల్ని దూరంగా ఉంచండి అని పెడితే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు మళ్ళీ నేర్చుకుంటారు ఈయన భూత పురాణం చేసి. మళ్ళీ దానికి తెలంగాణ భాష యాస అని పేరు పెడతారు. ఎంత దుర్మార్గం అండి! తెలంగాణ భాష యాస ఒకనాడు విలన్లకు వాడేది. కానీ కేసీఆర్ గారు తెలంగాణ భాషలో యాసలో మాట్లాడుతూ ఉంటే
ఆ భాషను హీరోలకు వాడడం మొదలుపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు తెలంగాణ భాషలో యాసలో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత తెలంగాణ భాష యాస హీరోల భాష అయింది, హీరో అయింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు దిగజారి మాట్లాడుతూ ఉంటే ఈరోజు ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత దారుణంగా అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎట్లా మాట్లాడతారు, మళ్ళీ దీనికి తెలంగాణ భాష అని ఎట్లా పేరు పెడతారు అని చెప్పేసి ప్రజల్లో చర్చ జరుగుతుందండి. ఊర్లో వార్డు మెంబర్ గెలిచినప్పుడు కూడా ఇంతకంటే మంచిగా మాట్లాడతాడు, గౌరవంగా మాట్లాడతాడు. మాట్లాడితే ఒక తరికా ఉండాలా, ఒక విజనరీగా మాట్లాడాలా, అంతేగాని ఒక విధ్వంసకారులాగా ఒక విచ్ఛిన్నరక శక్తిలాగా ఏం మాట్లాడుతావు, నువ్వు ఏం పొడిచినావు మాట్లాడుతావు కూడా చెప్తా ఉన్నాడు. అథారిటీతో మాట్లాడుతా ఉన్నా నేను ఈ మాటలన్నీ కూడా అని చెప్పి మొన్న రీసెంట్ గా మాట్లాడుతున్నాడు. ఆయన ముఖం మాట్లాడుతున్నాడు. ఏం అథారిటీ, ఏమి ఉరి తీయాలనేది అథారిటీయా? రాళ్లతో ఎందుకు రాళ్లతో కొట్టాలా? ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు పిల్లా జల్లా కూడా జై తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు. ఆ రోజు జై తెలంగాణ నినాదం ఎత్తుకున్నటువంటి వాళ్ళ మీద రైఫిల్ ఎక్కుపెట్టినటువంటి రేవంత్ రెడ్డిని ఉరిదీయాలనా, లేకపోతే ఉద్యమ శిఖరంగా వెలుగొంది సావు నోట్లో తలబెట్టి ప్రాణాలు పరంగా పెట్టి కొట్లాడినటువంటి కేసీఆర్ గారిని ఉరిదీయాలా? ఈ విషయం మీద ప్రజల క్లారిటీ లేదనుకుంటున్నారా? గురుకులాల్లో 60 మంది చిన్నారులు చనిపోతుంటే ఎడబైనావు నువ్వు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఈరోజు వేలాది మంది స్టూడెంట్స్ నానా తంటాలు పడుతుంటే ఎడబైనావు. యూరియా దొరకక ఈరోజు రైతులు అల్లాడుతూ ఉంటే ఎడబైనావు. మరి ఎవరిని రాళ్లతో కొట్టాలా, ఎవరిని ఉరిదీయాలా? ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇంకోటేనా, ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ కి సంబంధించి అది 2004లో వేసిర్రు, అది మీకు తెలుసా అని చెప్తా ఉన్నాడు. అది 1969 అని చెప్పి చరిత్ర చెప్తా ఉన్నది. ఏందన్నది నాగేశ్వరరావుకును నాగార్జునకు తేడా తెలియనట్టున్నది కథ. ఎక్కడ బచావత్, ఎక్కడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పండి. బచావత్ ఇప్పుడు 68, 69ది. బ్రిజేష్ కుమార్ది ఇప్పుడు 2000 సంవత్సరంలో, అంటే 2010 ఆ సమయంలో వచ్చింది. ఆ ట్రిబ్యునల్ 1 ఉంది, 2 ఉంది, అనే రకరకాలు ఉన్నది. అయితే ఒక తరానికి ఇంకో తరంతో పోల్చినట్టు అయింది. ఇప్పుడు నాగేశ్వరరావు చూసి నాగార్జున అన్నట్టు, నాగార్జున చూసి నాగేశ్వరరావు అన్నట్టున్నది ఇలా కథ. అంటే ఆ మాత్రం అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రితోని ఈరోజు కేసీఆర్ గారు చర్చించాలట. దేవాదులలో ఏ బేసిన్లో ఉన్నా తెలియదు ఆయనకి. బాక్రానంగల్ డ్యాము తెలంగాణ ఉన్నది అంటాడు. హైదరాబాద్ 3 చుట్ల సముద్రం ఉన్నది అంటాడు. లేకపోతే దిల్సునర్లో విమానాలు అమ్ముతానంటాడు. లేకపోతే నల్లమల్ల అడవులు తెలంగాణ ఉన్నాయా, నల్లమల్ల అడవులు రాయలసీమలు ఉన్నాయా అని అడుగుతాడు. ఇక గాయనతో కేసీఆర్ వచ్చి చర్చించాలి. కూడా బాగా ప్రిపేర్ అయినట్టుగా మొత్తం 3 సార్లు ఈ ప్రిపరేషన్ ఏదో ఐఏఎస్ చేస్తే 3 సార్లు ఐఏఎస్ అయ్యేటోడ. ఇప్పుడు పాపం ఆ ప్రిపేర్ అయిన విషయం మర్చిపోయిన జనం, కానీ ఈయన రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసి మరీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టించేటప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అదో మంత్రివర్గం అండి, నాకు అర్థం కాదు. ఆ మంత్రివర్గం ఒక ఉసిరికాయ మూట లాంటిది. ఉసిరికాయ మూట ఇప్పితే ఏమైతుందో తెలుసు కదా, ఎక్కడికక్కడ చెల్లా చెదురు అయిపోతుంది. అట్లా ఒక పొంతన లేనటువంటి ఒక మంత్రివర్గం మన తెలంగాణలో ఉన్నది. అది మనం అందరం కూడా చూస్తున్నాము. ఒక ఆమె ఏమో పోయి గన్ను పెడుతుంది, ఇంకో ఆయనేమో బల్లలు ఊదుకుంటూ ఆవేశం స్టార్ అవుతాడు, ఇంకో ఆయన పాపం ప్రిపేర్ కాడు, ఇంకో ఆయనేమో మా ముఖ్యమంత్రి గారి మాటలు వినండి అని కాళ్ళేళ్ళ పడతాడు ప్రజలు. గిది వీళ్ళ మంత్రివర్గం. ఇక వీళ్ళు పరిపాలన చేస్తే మనం సప్పట్లు కొట్టాలి, స్పీకర్ భాషలో మనం పోడాలి, భజన చేయాలి. గిది వ్యవహారం. ఫైనల్ గా ఒక పక్కనేమో ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చినావు అని చెప్తా ఉన్నాడు. ఈయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా బాగా ప్రిపేర్ అయినట్టున్నారు ఈ బచావత్ ట్రిబ్యునల్ గురించి చెప్తున్నాడు. ఎందుకు మరి మైకులు కట్ చేసే పరిస్థితి వచ్చింది? అదే అంటున్నా. ఈ రోజు నువ్వు పీపీటీ ఇస్తావు కదా, చలో నువ్వు ప్రిపేర్ అయినావు కదా, ఫుల్ ప్రిపేర్ అయ్యాను. మరి మాకు కూడా ఒక టైం, ఇప్పుడు మీకు 64-65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు కూడా రికార్డు ప్రకారం అయితే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మీరు గంట సేపు మాట్లాడితే మాకు 40 నిమిషాలు ఇయ్యరా? అచ్చా, మీరు 5-6 గంటలు మాట్లాడండి, మాకు ఒక అర్ధ గంట ఇవ్వండి. అసలు వాస్తవం ఏందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అనుమతించిందా మీకు పీపీటీ? మీరు కూడా ఏం లేదు కదా, అందుకనే కదా వాకౌట్ చేసింది. దేనికి వాకౌట్ చేసినాం మీరు ఒక్కసారి ఆలోచించండి. పల్లెం నిండా అన్నం ఉన్నా కూడా ఆ అన్నం తినలేనటువంటి పరిస్థితి తెలంగాణది. తలాపన గోదావరి కింద కృష్ణమ్మ పారుతా ఉన్నా కూడా ఆ నీళ్లు రాక మొత్తం ఎడారయి బీడుబడి పడాగుబడి ఆత్మహత్యలు, అలసలు, ఆకలి కేకలు, చావు కేకలు, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి బతుకులు. ఇటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసి శిఖర స్థాయికి తీసుకెళ్లి 36 పార్టీలను ఏకం చేసి తెలంగాణ తెచ్చిన తెలంగాణ తెరులు కాకుండా ఒక రేవుకు తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసిండు, రైతు బంధు ఇచ్చి ఒక ధైర్యాన్ని కల్పించిండు, వ్యవసాయానికి ఒక భవిష్యత్తునిచ్చిండు, వ్యవసాయానికి ఒక విలువ తీసుకొచ్చిండు. అటువంటి వ్యవసాయాన్ని ఈరోజు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు గర్జించకుండా ఉంటుందా అండి బీఆర్ఎస్ పార్టీ? నాకు అర్థం కాదు.
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది పేగుబంధం, వ్యవసాయానికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది పేగుబంధం. ఆ పేగుబంధాన్ని తెంచుకుంటామా? నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు భూముల ధరలు పెంచిండు, వాళ్ళు ధరలు కొల్లగొట్టిండు. కేసీఆర్ గారు రైతుకు ధైర్యాన్ని ఇచ్చిండు, వాళ్ళు దీనస్థితి తీసుకొచ్చిండు. కేసీఆర్ గారు వ్యవసాయానికి విలువ తెచ్చిండు, కానీ వాళ్ళు విధ్వంసం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు వ్యవసాయానికి భవిష్యత్తునిచ్చిండు, రైతుకు భవిష్యత్తునిస్తే ఈరోజు అదే వ్యవసాయాన్ని భారంగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. దానికోసమే ఈరోజు కేసీఆర్ గారు బయటకు వచ్చి పాలమూరు రంగారెడ్డిని ఎట్లా పడావు పెడతారు, మా రైతులకు ఎట్లా దీనస్థితి తీసుకొస్తారు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల గొంతుకై గర్జిస్తాము అని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్కు గురైనటువంటి ముఖ్యమంత్రి నిస్సహాయ స్థితిలో ఈరోజు నోరు వారేసుకుంటున్నాం. ఏం చెప్పాలనుకుంటున్నాను ఫైనల్ గా తెలంగాణ ప్రజల తరఫున స్పీకర్ గారు? అరే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ రోజు ఆంధ్ర ముఖ్యమంత్రులు వాళ్ళు మన గొంతు నొక్కితేనే మనం సహించక బయటకు వచ్చి చట్టసభలో గొంతు నొక్కితే జనసభలో వచ్చి గర్జించిన మనం. ఆ నేపథ్యం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈయన గడ్డం ప్రసాద్ ఏదో వచ్చి ఈయన ఏదో నేను ఈ గొంతు నొక్కుతా అంటే ఊరుకునేటువంటి పార్టీ అండి? నాకు అర్థం కాదు. ప్రతి గ్రామంలో, ప్రతి గూడెంలో, ప్రతి తండాలో, ప్రతి గల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఒక కేసీఆర్ అయి గర్జిస్తాడు. ఏది ఏమైనా తెలంగాణకు అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోనన్నటువంటి కేసీఆర్ గారి మాటలు ఈరోజు తెలంగాణ ప్రతి బిడ్డ ప్రతి గుండెలో ఈరోజు నినదిస్తున్నాయి. తప్పకుండా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు అది స్పీకర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఎవరు అడ్డం పడ్డా కూడా ఊరుకునేటువంటి ప్రశ్నే లేదన్నటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.